కోడ్ మిత్ర తెలంగాణ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. దీంట్లోకి ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి? దీంట్లో మనం గూగుల్లో కోడ్ మిత్ర తెలంగాణ అని టైప్ చేయాలి. గూగుల్లో కోడ్ మిత్ర తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత దీంట్లో స్టూడెంట్ లాగిన్, అదేవిధంగా ఇంటర్న్ లాగిన్, టీచర్ లాగిన్ అని 3 రకాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో స్టూడెంట్ లాగిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది. స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 4 అంకెల పిన్ నెంబర్ని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ పిన్ నెంబర్ 4 డిజిట్స్, మళ్ళీ ఆ 4 డిజిట్ పిన్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకొని సెట్ పిన్ నెంబర్ని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా పిన్ నెంబర్ని సెట్ చేసుకున్న తర్వాత మనము కోర్సులోకి వెళ్తాం. ఇది కోర్స్ యొక్క ఇంటర్ఫేస్. దీంట్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన కోర్సెస్ ఉంటాయి. మీరు ఏ తరగతికి చెందిన వాళ్ళైతే ఆ తరగతికి సంబంధించిన డాష్ బోర్డు మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి, డౌన్లోడ్ గ్రేడ్ బుక్స్ అని. అదేవిధంగా ఇంకా ప్లే గ్రౌండ్, ఓపెన్ ల్యాబ్స్, ఫిజికల్ కంప్యూటింగ్, ఇంకా ఎక్స్టర్నల్ టూల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి మీద కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. తర్వాత మీరు మీ ఏ తరగతికి చెందిన వారైతే ఆ తరగతి మీద మీరు క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి లెసన్స్ని మీరు చూడవచ్చు అన్నమాట. అంటే ముందుగా మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 7th క్లాస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, అట్లా థర్డ్ టాపిక్, డిఫరెంట్ టాపిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కోడింగ్ ఫండమెంటల్కి సంబంధించి ఇక్కడ 1 నుంచి అనేక లెసన్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ ఏదైనా ఒక లెసన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ లెసన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంట్రడక్షన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఆ ఇంట్రడక్షన్ని చదువుకోవాలి. తర్వాత ఇక్కడ కింద చూపించినట్లుగా స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. ఆ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇలాగా కనిపిస్తుంది. అక్కడ ఎంటర్ ఫుల్ స్క్రీన్ని ఎంటర్ చేసినట్లయితే మనకి వీడియో ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ AWS డేటా సెంటర్ టూర్ అని ఉంది. ఈ లెసన్ని మీరు ఈ వీడియోలో చూసినట్లయితే పూర్తిగా ఆ వీడియోని వీక్షించిన తర్వాత దానికి సంబంధించినటువంటి టాస్క్స్ అనేటివి ఇవ్వబడతాయి. వాటిని మనం ఈ వీడియో చూసిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లే గ్రౌండ్ తర్వాత ఇందాక చూపించినటువంటి వాటిలోకి వెళ్ళి వాటిని మనం ఎక్స్టర్నల్ టాస్క్ అనేటివి చేయాల్సి ఉంటుంది.